బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఆడపిల్లలను ఇబ్బంది పెట్టు ఫోటోలు తీసి ఇబ్బంది పెడుతున్న ఎవరైనా ఉంటే ఫొటోస్ దయచేసి మీడియాకు రిలీజ్ చేయకండి. అది ఎవరికైనా టైం బాగాలేకపోతే ఎవరికైనా ఇలాంటి సంఘటనలు సమస్యలు రావచ్చు. ప్రధానంగా మీడియా ఇలాంటి వార్తలకు జీరో ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం, నా సూచన. నేను చూస్తుంటా అన్ని ఛానళ్ళలో చూస్తుంటా రాత్రిపూట ఈ పలానా దగ్గర ఈ క్రైమ్ జరిగింది అని. మీడియా క్రైమ్ రిపోర్టర్స్ని పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కానీ స్టోరీస్కి వేయకండి దయచేసి. యాజమాన్యం మంచి పని చేస్తుంది. ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతుందో ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయో ఆ క్రైమ్స్ని మీ రిపోర్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి పోలీసులకు ఇవ్వండి కానీ స్టోరీస్ వేయకండి. ఆడపిల్లలకు సంబంధించిన బలహీనతలో కూడుకున్న ఎలాంటి వార్తలు వచ్చినా దాని స్టోరీస్ టీవీలలో వేయకండి. ఆలోచన చేయండి ఒకసారి. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ వ్యక్తులను వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వాడిని శిక్షించాలా, వాడిని ఏం చేయాలా. డీజీపీ శివచందర్ రెడ్డి గారు లేదా సిఐడి ఆఫీసర్ లేకపోతే సజ్జనారాసుంటే ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు అదంతా. నా సూచన, నేనేమి మీ మీడియా స్వేచ్ఛని మీడియా స్వతంత్రాన్ని నేను శాసిస్తలేను, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నా అంతే. జగ్గారెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఉత్తగా మాట్లాడ ఉంటుంది. కాబట్టి ఈరోజు నిన్న 3-4 రోజుల కిందట సిఐడి అధికారి ఐపీఎస్ అధికారి చారు శ్రీనగర్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కానీ పోలీసు అధికారులు దాన్ని బహిర్గతంగా చేయకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి అలాంటి క్రిమినల్స్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నది సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లా పరిధిలో చేయాలా, లా పరిధి దాటి చేయాలా. ఒక ఆడపిల్ల జీవించడానికి మళ్ళీ ట్రాప్లో వాడి మోసపోయినా అని అనుకుని ఒక ఆడపిల్ల మంచిగా మళ్ళీ బతకాలనుకున్న ఆడపిల్లకి మీకు భరోసానిచ్చే విధంగా మీ పోలీస్ యాక్షన్ ఉండాలనేది నా అభిప్రాయం. మళ్ళీ నేను మీడియా బృందానికి అధిపతులకు వారికి ఇలాంటి వార్తలకు స్పేస్ ఇవ్వకండి. మీ క్రైమ్ రిపోర్టర్లను ఇట్లనే యాక్టివ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఇచ్చి వాళ్ళ భరతం పట్టండి. ఇంకొక ఆడపిల్లను ఎవడో ఒక సైకో ట్రాప్ చేసినా వాడు ఇంకో అలాంటి ధైర్యం మగవాళ్ళు ఎవరైతే ట్రాప్ చేయాలనుకుంటే వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఒక భయాన్ని ఏర్పరచండి. అరే ఒక ఆడపిల్లను హింస పెడితే ఫోటోలు తీస్తే ఇబ్బంది పెడితే పోలీస్ అధికారులు ఊకొర్రా అని ఒక భయాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ క్రిమినల్స్ ఎవరికి భయపడతారు? పోలీసులకే భయపడతారు. ఆ పోలీసులకే పవర్స్ ఉన్నాయి. కాబట్టి
ఒక క్రిమినల్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి ఫ్యామిలీని సఫర్ చేసే ప్రయత్నం ఎలాంటి వాడు చేసినా వాణ్ణి సీక్రెట్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా. నేను అందుకే అంటున్నా, డైరెక్టర్ ఇండైరెక్టర్ సజ్జనార్ గారు కరెక్ట్. చట్టాలు ఒప్పుకోకపోయినా, న్యాయస్థానాలు ఒప్పుకోకపోయినా, సమర్థించినా సమర్థించకపోయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది గవర్నమెంట్ కానీ పార్టీకి కానీ సంబంధం లేని నా వ్యక్తి అభిప్రాయం. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు కొంత మీడియా ద్వారా యావత్ సమాజానికి కొంత చెప్పాలని ఒక ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. నేను మా పిఆర్ఓ హరి గత 2 రోజుల నుంచి ఈ చారు సీనా గారు సజ్జనార్ గారు స్టేట్మెంట్ తర్వాత ఏమేమి జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, బయట ఏమవుతుంది, సమాజంలో ఏమవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్ పెట్టినా. సిఐడి అధికారి ఇలాంటి ఒక నిర్ణయానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకున్న ఐపీఎస్ సీనియర్ అధికారి చారు సీనాది అడిషనల్ డైరెక్టర్ గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, వారి పక్కకున్న సజ్జనార్ కూడా అభినందనలు తెలియజేస్తూ, పోలీస్ శాఖకు శివచంద్ర రెడ్డి గారికి కూడా, మా డీజీపీ గారు కూడా నేను ప్రోటోకాల్ పరంగా వాళ్ళ పోస్టుకు ప్రోటోకాల్ల పరిధిలో లేకపోయినా యాజ్ ఏ జగ్గారెడ్డిగా నేను ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాజకీయంగా వచ్చినప్పుడు పోలీసులతో నా కోట్లాట వేరు. మళ్ళా ఇది సమాజానికి ఉపయోగపడే అంశం. ఇది తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిలను వేధించే క్రిమినల్స్కి పోలీసు భయం అవసరం. ఆల్రెడీ ఉన్నది, ఇంకా భయాన్ని పెంచండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ. లేదు అంటే అందుకే అంటున్నా, మీరు ఒక ప్రశ్న అడిగారు, మనము ఎగ్జాంపుల్స్ చెప్పే అంశం కాదు ఇది. ఒక పొలిటికల్ అంశం అయితే ఎగ్జాంపుల్స్ 1,00,000 చెప్పవచ్చు. ఎవరైనా ఏంది